హైదరాబాదులో మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల రవాణాకు సంబంధించిన 2 వేర్వేరు కేసులను మల్కాజిగిరి పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిషా నుంచి నగరానికి హషీష్ ఆయిల్ రవాణా చేస్తున్న 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 14.2 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. నాగోల్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి అక్రమంగా మారణాయుధాలను కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని బుల్లారం పోలీసులు, ఎస్ఓటీ బృందాలు అరెస్టు చేశాయి. నిందితుడి నుంచి 3 తుపాకులు, 19 లైవ్ రౌండ్లు, 3 మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి సుమతి తెలిపారు. వీళ్ళిద్దరు ఫర్దర్ గా డెవలప్ చేసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకు కాంటాక్ట్స్ అటువైపు నుంచి ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఇక్కడికి తేవాలని అనుకోవడం అన్నది మనము అదొక యాంగిల్ లోనే గమనిస్తున్నాము. అండ్ వీళ్ళు మన దగ్గర ఫస్ట్ టైం అఫెన్స్ చేశారు కాబట్టి వీళ్ళ మీద పాత నేరస్తులు పాతది కూడా యాడ్ చేసి, అంటే 2 కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నవి 2023వి. గత 2 ఏళ్ల నుంచి కేసెస్ లేవు. వీళ్ళపైన మనం చట్టరీత్యా ఇంకేమైనా ఎన్డీపీఎస్ తర్వాత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటే తీసుకుంటాం. మేడం ఇంకొకటి, మనము ఎట్లా అయితే హైదరాబాద్ సిటీలో హెచ్ ఫాస్ట్ ఉందో ఇక్కడ కూడా ఎం ఫాస్ట్ అన్నది ఉన్నది. నేను నంబర్ కూడా చెప్పాను. ఎవరైనా కూడా పబ్లిక్ మనకు రిపోర్ట్ చేయవచ్చు. అండ్ మా వైఖరి తర్వాత ప్రభుత్వ వైఖరి కూడా, ఎస్పెషల్లీ అడల్టరేటెడ్ ఫుడ్ పట్ల మేము ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఒక పక్క, ఇంకో పక్క కఠిన చర్యలు తీసుకోవడానికి తర్వాత ఇనఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పబ్లిక్ నుంచి కూడా రావాలని, తర్వాత అట్లే అందరి నుంచి రావాలని మీద ఎస్ఓటీ పోలీస్ మల్కాజ్గిరి జోన్ కి సంబంధించిన వాళ్ళు అలాంగ్ విత్ బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీస్ ఒక పర్సన్ బై నేమ్ ప్రభాస్ కుమార్, సన్ ఆఫ్ భీమ్రావు, వయసు 27 సంవత్సరాలు, చెర్లపల్లి ఏరియాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఇతను రెసిడెంట్ ఆఫ్, నేటివ్ ఏమో దయాల్పూర్ విలేజ్, గాజీపూర్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. ఇతను 3 ఫైర్ ఆర్మ్స్ తర్వాత 19 లైవ్ అమ్యునిషన్ ఇల్లీగల్ గా పొసెస్ చేసి ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ తో ఇతన్ని ఇవాళ ఎస్ఓటీ పోలీస్ పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభాస్ కుమార్ అన్న అతను, మనం ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతనికి 3 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు. కేవలం 5వ తరగతి చదువుకున్నాడు. 2021లో ఇతను గాంజా కన్సంప్షన్ కి చాలా అడిక్ట్ అయిపోయి ఇతను యూపీకి వెళ్ళి అక్కడ అదే టైంలో ఇతను మమత అన్న ఆవిడను, బీహార్ స్టేట్ కి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నారు. .2 కేజీల హషీష్ ఆయిల్ వర్త్ 1,75,00,000 హషీష్ ఆయిల్ ని పెడ్లింగ్ చేస్తున్న 2 వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటీ తర్వాత నాగోల్ పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి 2 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 14.2 కేజీల హషీష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో తల్లె నాగరాజు, సన్ ఆఫ్ సన్యాసిరావు, అండ్ ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ట్రాన్స్పోర్టర్ ఇప్పుడు హషీష్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఇతను ఆల్రెడీ ఒక క్రైమ్ అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో ఇతని పైన రిజిస్టర్ అవ్వబడింది. 10 కేజీల గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. ఇతనే కాకుండా నాగుల నారాయణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ లక్ష్మయ్య, 39 సంవత్సరాలు, ఇతను మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇతను కూడా ఆల్రెడీ పెడ్లర్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా ఆల్రెడీ 140 కేజీల గాంజా ఇతని నుంచి సీజ్ అవుతూ విజయనగరం జిల్లా నుంచి ఎస్కోటా పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ అవ్వబడ్డాడు. వీళ్ళు నేటివ్ ఆఫ్ మల్కాన్గిరి, ఒరిస్సా. ఇతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ కి మీరు ఒకవేళ మేము హషీష్ ఆయిల్ సప్లై చేస్తాము, మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారా అన్న దాని మీద వీళ్ళు వెళ్ళి అతన్ని కలవడము, కలిసిన తర్వాత హైదరాబాద్ నిమిత్తం వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోవడం, తర్వాత వీళ్ళు జీ మాడుగుల
అక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒరిస్సా బార్డర్ లో, అది కూడా మల్కాన్గిరి ఏరియాలో కలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో జీ మాడుగుల ఎంటర్ అయ్యి అక్కడ నుంచి నర్సీపట్నం నుంచి తుని నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి వస్తూ విజయవాడ హైవే ఎంటర్ అయిన తర్వాత క్రమంలో మల్కాజ్గిరి పోలీస్ ఎస్ఓటి పోలీస్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ తామర గోపాల్ రెసిడెంట్ ఆఫ్ సింగవరం విలేజ్, మల్కాన్గిరి డిస్ట్రిక్ట్. ఇతను వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అవ్వడము, మనం ఆల్రెడీ పెడ్లర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని మీద సమాచారం పెట్టడం వల్ల మనకు ఒరిస్సా నుంచి ఇది మన హైదరాబాద్ కి, తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుందో కొంత మనం ఇన్ఫర్మేషన్ సేకరించడం వల్ల వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ఈ 14.2 కేజీల వర్త్ మనందరికీ తెలుసు. ఒక 25 కేజీల గాంజా మనం ప్రెస్ చేస్తేనే ఒక 1 కేజీ ఆయిల్ వస్తుంది, అది హషిష్ ఆయిల్. ఇది నార్మల్ గాంజా కంటే కూడా ఒక 70 టైమ్స్, అంటే అదొక 20% అయితే ఇది 70% కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇలాంటిది మనం ప్రివెంట్ చేయగలిగాము. ఇట్లాంటి ట్రాన్స్పోర్టేషన్ పెడ్లింగ్ మన రాష్ట్రానికి వచ్చే క్రమంలో ప్రివెంట్ చేయగలిగిన ఎస్ఓటి ఆఫీసర్స్ ని, అలాగే శ్రీమతి అనురాధ గారు ఎల్బీ నగర్ డీసీపీ గారిని, మా ఎస్ఓటి డీసీపీ మనోహర్, తర్వాత షాకీర్ హుసేన్ అడిషనల్ డీసీపీ, ఈ సందర్భంగా they have done a good work and have prevented the effort where transportation has otherwise would have occurred and sold in Telangana. మీద ఎస్ఓటి పోలీస్ మల్కాజ్గిరి జోన్ కి సంబంధించిన వాళ్ళు అలాంగ్ విత్ బొల్లారం లా అండ్ ఆర్డర్ పోలీస్, ఒక పర్సన్ బై నేమ్ ప్రభాస్ కుమార్, సన్ ఆఫ్ భీమ్రావు, వయసు 27 సంవత్సరాలు, చెర్లపల్లి ఏరియాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి ఇతను రెసిడెంట్ ఆఫ్, నేటివ్ ఏమో దయాల్పూర్ విలేజ్, గాజీపూర్ డిస్ట్రిక్ట్, ఉత్తరప్రదేశ్. ఇతను 3 ఫైర్ ఆర్మ్స్, తర్వాత 19 లైవ్ అమ్యునిషన్ ఇల్లీగల్ గా పొజెస్ చేసి ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ తో ఇతన్ని ఇవాళ ఎస్ఓటి పోలీస్ పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభాస్ కుమార్ అన్న అతను, మనం ఇతని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇతను నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఇతనికి 3 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు. కేవలం 5వ తరగతి చదువుకున్నాడు. 2021లో ఇతను గాంజా కన్సంప్షన్ కి చాలా అడిక్ట్ అయిపోయి ఇతను యూపీకి వెళ్ళి అక్కడ అదే టైంలో ఇతను మమత అన్న ఆవిడను బీహార్ స్టేట్ కి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు షిఫ్ట్ అయ్యి హీ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ టైంలో ఒక 1 year క్రితం భార్య కన్సీవ్ అయిన తర్వాత ఇతను ఆమెను బీహార్ లో వదిలిపెట్టి వచ్చి ఇక్కడ బై దిస్ టైం వాళ్ళకు ఒక 3 పిల్లలు ఉన్నారు. తక్కువ ఇన్కమ్ వల్ల ఇతను ఏమనుకున్నాడంటే, ఇప్పుడు పనిచేసే చోట ఏదైతే ఉందో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అతనికి డబ్బు తక్కువగా వస్తుంది కాబట్టి డ్రై గాంజా, తర్వాత గాంజా చాక్లెట్స్ అమ్ముతూ మనకు ఒకసారి చెర్లపల్లి లిమిట్స్ లోనే 2024లో పట్టుబడతాడు గాంజా చాక్లెట్స్ తో. ఇతను బీహార్కి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే లేటర్ ఆయన చెర్లపల్లి ఏరియాకి షిఫ్ట్ అయిన తర్వాత బీహార్ బస్తీలో ఉంటూ పటాన్ చెరువు లిమిట్స్ లో తర్వాత డైలీ లేబరర్ గా పనిచేస్తూ ఇప్పుడు ఏమనుకున్నాడంటే, నేను ఫైర్ ఆర్మ్స్ పర్చేస్ చేస్తే 3 నెలల జీతం ఒకటేసారి రావడంతో దీనికి నేను డబుల్ ఇన్కమ్, అంటే ఒక 25,000తో నేను హోమ్ గ్రోన్ పిస్టల్ సంపాదిస్తే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను అమ్మగలిగితే నాకు 3 times 4 times అమౌంట్ వస్తుందని ఒక ప్లాన్ తో ఇతను బీహార్ కి వెళ్తాడు. సోను అన్నతని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సోను అన్నతను ఆల్రెడీ ఇతనికి ముందు గాంజా, డ్రై గాంజా, కొంత గాంజా చాక్లెట్స్ చాలా చిన్న మొత్తంలో సప్లై చేయడం చేసేవాడు. అతను అక్కడికి వెళ్ళి అతను ఆ పరిచయంతోనే నీకేమైనా వెపన్స్ అమ్మే వాళ్ళు ఉంటే చెప్పు, నాకు ఇక్కడ అవసరం ఉంది, నాకు ఉపయోగపడతాయి, నాకు డబ్బు వస్తాయి అంటే అతను ఈ ప్రభాస్ కుమార్ ఆ రకంగా 2 9mm పిస్టల్స్, 17 లైవ్ రౌండ్స్, ఒక 3 మ్యాగజైన్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచా ఇవన్నీ కూడా సీజ్ చేయడం కొనడం జరుగుతుంది. ఇది కేవలం ఈ వెపన్స్ అమ్మి డబ్బు సంపాదించాలన్న ఒక నెపంతో మాత్రమే ఇవి ప్రొక్యూర్ చేస్తాడు. అట్లా ఉండగా ఈ రోజు 22వ తారీఖు 12 గంటలకు ఈ ప్రభాస్ కుమార్
మన ఏరియాలో బొల్లారం ఏరియాలో తిరుగుతూ బంగ్లా నంబర్ 13 ఏరియాలో ఇతను ఇన్ఫర్మేషన్ ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ మీద ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఇతను మనకి హ్యాస్ లెడ్ టు ఆల్ 3 వెపన్స్ విచ్ హీ ప్రొక్యూర్డ్. ఆ 3 వెపన్స్ 2 9mm పిస్టల్స్ విత్ 3 మ్యాగజైన్స్ 17 లైవ్ రౌండ్స్ అండ్ ఒక డబుల్ బ్యారెల్ తపంచా. అయితే ప్రీవియస్ 49 ఆఫ్ 24 లో ఎన్డీపీఎస్ యాక్ట్ లో అరెస్ట్ అయి ఉన్నాడు. గాంజా చాక్లెట్స్ కొద్ది మొత్తంలో కన్స్యూమర్ అప్పుడు కేవలం. అయితే ఇతని దగ్గర నుంచి ఇవాళ సీజ్ చేసిన ప్రాపర్టీ 2 9mm పిస్టల్స్, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, 3 మ్యాగజైన్స్, 17 లైవ్ రౌండ్స్, 0.65 ఎంఎంవి ఒకటి, తర్వాత 0.8 ఎంఎంవి 2, మొబైల్ ఫోన్ ఒకటి. మాకు ఈ దిశగా పబ్లిక్ కి మేమేం అపీల్ చేస్తున్నామంటే